నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి, పర్యావరణ సమస్యల్లో భాగంగా అనేక అంశాలను గతంలో చర్చించాం. ఈరోజు పర్యావరణ ఆడిట్, అదేవిధంగా పర్యావరణ ప్రభావ అంచనా అనేటువంటి టాపిక్స్‌ను చర్చించబోతున్నాం. నిజానికి పర్యావరణానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశాల్లో పర్యావరణం ఏ విధంగా ఉండాలి, ఆ పర్యావరణానికి విఘాతం ఏ విధంగా కలుగుతున్నది, పర్యావరణ సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటిది అతిపెద్ద సమస్యగా ఇప్పుడు మనకి ప్రపంచ సమాజాలను ఆందోళన గురి చేస్తున్నటువంటి అంశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పర్యావరణాన్ని మనం శాస్త్రీయంగా అధ్యయనం చేయడం కోసము ఒక కొత్త భావన వెలుగులోకి వచ్చాయి. ఒకటి పర్యావరణ ఆడిట్, రెండోది పర్యావరణ ప్రభావ అంచనాలు. అంటే పర్యావరణాన్ని కూడా ఆడిట్ చేయొచ్చు, పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయొచ్చు అనేటువంటిది శాస్త్రీయంగా నిరూపించబడింది. అంటే దాని ద్వారా ఏం తెలుస్తుందాము, దాంట్లో ఉండేటువంటి లోపాలేమిటి, పర్యావరణ సంక్షోభానికి మూలాలేమిటి, ఆ పర్యావరణ సంక్షోభం తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మనకి పర్యావరణ ఆడిట్ మరియు పర్యావరణ ప్రభావ అంచనా ద్వారా అర్థమయ్యేటువంటి సందర్భం ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణ ఆడిట్ అనేది కొత్త భావన కాబట్టి పర్యావరణ ఆడిట్ అనగానేమి, అదేవిధంగా పర్యావరణ ఆడిట్లోని వివిధ రకాలను వివరించండి అనేది బేసిక్ క్వశ్చన్ ఉంటుంది. కొంచెం ట్రెండీగా, అంటే ఇప్పుడు మనకి రొటీన్గా ఉండేటువంటి క్వశ్చన్స్ కాకుండా అది న్యూ ట్రెండ్కు తగ్గట్టుగా ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఆడిట్ అనగానే ఒక రకంగా చెప్పాలంటే మనకి ఆ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు ఏవైతున్నాయో ఆ లోపాలను, సమస్యలను శాస్త్రీయంగా వెలికితీసి వాటికి హెచ్చరికలు జారీ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పేటువంటి ఒక భావన. కాబట్టి అలాంటిది ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నాం. మనకు అది ముఖ్యంగా ఈ ఆడిట్ అనే పదాన్ని ఆర్థిక కోణంలో చూస్తాం. ఆర్థిక వ్యవస్థలో రూల్స్ ప్రకారము ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యయాలు కానీ, ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయాలు కానీ జరుగుతున్నాయా, నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆడిట్ను మనం ఉపయోగిస్తాం. సెంట్రల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ పర్యావరణాన్ని కూడా ఎట్లా ఉపయోగించవచ్చు అంటే, పర్యావరణంలో కూడా ఉండాల్సినటువంటి స్థాయి ఉందా లేదా, నిబంధనల ప్రకారం పర్యావరణం ఉందా లేదా, సో దాంట్లో మూలాలేమిటి, సమస్యలేమిటి, వాటిని వెలికితీసి ఎలాంటి పరిష్కార మార్గాలను కనుగొనాలి, పర్యావరణానికి సంబంధించినటువంటి మెకానిజం ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని మూల్యాంకనం చేసేటువంటి ఒక విధానం. అంటే ఒక సంస్థలో పర్యావరణ నియంత్రణకు సంబంధించినటువంటి మూల్యాంకనాన్నే మనము పర్యావరణ ఆడిట్ అంటాం. ప్రతి పారిశ్రామిక సంస్థ కాలుష్యాన్ని విడుదల చేసేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నది అనేటువంటి దాన్ని మనం పర్యావరణ ఆడిట్ ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఒక సంస్థ ఒక వస్తువును ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో, అదే సమయంలో మార్కెటింగ్ చేసేటువంటి క్రమంలో కూడా పాటించాల్సినట్టు పర్యావరణ నిబంధనలు పాటించారా లేరా, అంటే మనకి ఈ నిబంధనలను పాటిస్తున్నారా లేదా అనేటువంటిది మనం ప్రధానంగా గమనించేటువంటి ప్రయత్నం చేస్తాం. అనగా ఒక సంస్థ వస్తూత్పత్తిలో ఉపయోగించేటువంటి ముడి పదార్థాలు కావచ్చు, లేదా శక్తి ఇన్పుట్స్ అంటాము, ఆ తర్వాత వచ్చేటువంటి ఉత్పత్తులు కావచ్చు, అదే సమయంలో వ్యర్థాలు కూడా కావచ్చు. అంటే మనకి సంస్థ నుంచి ఉద్గారాలు కూడా వస్తాయి. అంటే వాయువులు, విషవాయువులు కూడా వస్తాయి. ఉత్పత్తులు వస్తాయి, వ్యర్థాలు విడుదలవుతాయి, ఉద్గారాలు, గ్రీన్ హౌస్ గాయులు లాంటి వాయువులు కూడా విడుదలవుతాయి. సో వీటి స్థాయిని మనం పర్యావరణ ఆడిట్ ద్వారా అంచనా వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక రకం ద్రవ్యరాశి సమతుల్య ఉపగమం, అంటే ఒక అప్రోచ్ అని పిలుస్తారు. సో ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి భావన చెప్తున్నాం. సో నిజానికి దీని ద్వారా ఏం తెలుస్తుంది, ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు, ఆ పర్యావరణపరమైనటువంటి అసమతుల్యత ఏ స్థాయిలో ఉంది, దాని తీవ్రత ఎట్లా ఉంది అనేది, అదేవిధంగా పర్యావరణ ప్రభావాలు ఎట్లా ఉన్నాయి, ఇంపాక్ట్స్ ఎట్లా ఉన్నాయి, కాలుష్య నియంత్రణ అంటే ఎట్లా ఉంది, అదేవిధంగా సహజ వనరుల సంరక్షణ ఎలా ఉంది, ఉత్పత్తి స్థాయి ఎలా ఉంది, అదేవిధంగా పర్యావరణ ఆరోగ్య స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయటువంటి దాన్ని కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా మనము ఇది చాలా ఆధునిక భావన, పర్యావరణాన్ని శాస్త్రీయ పద్ధతిలో మనము అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి భావనగా దీన్ని మనం పేర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని మనకి పర్యావరణానికి సంబంధించి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో నార్మల్గా ఉండేటువంటి భావనలకి, నూతనంగా వచ్చినటువంటి భావనలకి స్పష్టమైన తేడాను అభ్యర్థులు గమనించాలి. కాబట్టి మనకి దీని మీద అంటే ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. పర్యావరణం మీద ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి.
ఇక ఈ పర్యావరణ ఆడిట్ ఎన్ని రకాలుగా ఉంటుంది? అది అనేక రకాలుగా ఉంటుంది. సో, వ్యర్థాల ఆడిటు, శక్తి ఆడిటు, ఆరోగ్య భద్రత ఆడిటు, సమ్మతి ఆడిటు, యాజమాన్య ఆడిటు, ఆస్తుల నిర్వహణ ఆడిటు, ఆస్తి బదిలీ ఆడిట్ అని ఇట్లా వేరు వేరు రకాలుగా మనకు కనబడేటువంటి సందర్భం ఉంటుంది. సో, ఈ పర్యావరణ ఆడిట్ అనేది ఒక స్పెషలైజేషన్ ఇది. ఒక ప్రత్యేకీకరణ చెందినటువంటి అంశం. కాబట్టి ఈ అనేక అంశాలను శాస్త్రీయ పద్ధతిలో ఎట్లా అధ్యయనం చేయొచ్చో దీని ద్వారా ఒక్కొక్క అంశాన్ని గనుక మనం పరిశీలిస్తే, ఒక్కొక్క అంశానికి సంబంధించి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటిది కూడా మనము స్పష్టంగా మనం ఒకసారి గమనించగలిగితే. ఫర్ ఎగ్జాంపుల్ వ్యర్థాల ఆడిట్ అంటే ఇక్కడ మనకి పదంలోనే కొంత అర్థం కనబడుతుంది. అంటే ప్రతి సంస్థ తను ఆహ్, ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నప్పుడు అనివార్యంగానే మనకి తప్పనిసరిగా వ్యర్థాలు కూడా విడుదలవుతాయి. సో, దీనిలో మనకి వివిధ మూలాలు సోర్సెస్ ఏ సోర్సెస్ నుండి వెలువడేటువంటి వివిధ వ్యర్థాలు, అదేవిధంగా అవి ఏ స్థాయిలో, ఏ పరిమాణంలో ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తించడానికి ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ వ్యర్థాల ఆడిట్ అనేది మనకి వ్యర్థాలు ఎక్కడి నుంచి అయితే విడుదలవుతున్నాయో, ఆ విడుదలయ్యేటువంటి స్థానం నుండే తగ్గించడానికి ఉపయోగపడే ఒక సాంకేతిక సాధనం అని చెప్తున్నాం. సపోజు ఒక రకమైనటువంటి ముడి పదార్థాన్ని ఉపయోగించడం వల్ల మనకి ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు విడుదలవుతున్నాయంటే వెంటనే ఆ ముడి పదార్థానికి ప్రత్యామ్నాయాన్ని అన్వేషించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది ఒక సాంకేతిక సాధనం, ఒక టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా చూస్తాం. సో, దీన్ని అదేవిధంగా ఈ వ్యర్థాలను పరీక్షించి అనుకూలమైనటువంటి చర్యల ద్వారా వాటిని రీసైకిల్ చేయొచ్చు, పునఃచక్రీయం చేయొచ్చు, లేదా రీయూజ్ చేసుకోవచ్చు, పునర్వినియోగం చేయడం, లేదా తక్కువ స్థాయి విషసహిత అంటే వాటి యొక్క విషపూరిత స్వభావాన్ని తగ్గించేటువంటి ప్రయత్నము చేయడానికి ఈ వ్యర్థాల ఆడిట్ ప్రధానంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండవది శక్తి ఆడిట్ అంటాం. దీంట్లో వివిధ స్థాయిల్లో ఎంత పరిమాణంలో లేదంటే ఎలాంటి ఇంధనం ఉపయోగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి తక్కువ ఇంధన వినియోగానికి అనుగుణంగా వినియోగ నష్టాన్ని గుర్తిస్తాం. మనకి జనరల్గా తక్కువ ఇంధన వినియోగం జరగాలి. తర్వాత దట్ మీన్స్ ఇండైరెక్ట్‌గా వినియోగ నష్టం అనేది చాలా తక్కువగా జరగాలి. దానికి అవసరమైనటువంటి అంటే తక్కువ ఇంధన వినియోగం ఉపయోగించాలి. దానికి అనుగుణంగా ఇంధన వినియోగ నష్టాన్ని కూడా తగ్గించడానికి కావాల్సిన సూచనలను శక్తి ఆడిట్ అందిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య భద్రత ఆడిట్ అనేది సంపూర్ణ ఆరోగ్యం గానీ లేదా భద్రత యాజమాన్య వ్యవస్థకు సంబంధించినటువంటి సమర్థతను, అదేవిధంగా మనకి సరైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి అవసరమైనటువంటి అంశాన్ని ప్రతి స్థాయిలో కూడా ముఖ్యంగా ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో దాని ఇంకా ఇంపాక్టు పరిశ్రమలో పనిచేసేటువంటి వ్యక్తులపైన కూడా ఉంటుంది, వారి ఆరోగ్యం పైన కూడా ఉంటుంది. కాబట్టి ఉద్యోగుల ఆరోగ్య భద్రత అనేది ఉద్యోగుల యొక్క ఆరోగ్యం కానీ వారి భద్రత, వారి సంక్షేమం గురించి ఆ సంస్థ ఎలాంటి విధానాలను అమలుపరచాలి, ఏ విధంగా క్రమ పద్ధతిలో దాన్ని ముందుకు తీసుకుపోవాలనే విషయాన్ని మనకు ఆరోగ్య భద్రత ఆడిట్ అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మరొక భావన ఏంటంటే ఒక సంస్థ తమ మార్గదర్శకాలకు లేదా నియమ నిబంధనలకు అనుగుణంగా మనకి పనిచేసేటువంటి విషయాన్ని సమీక్షించడానికి ఒక యాక్సెప్టెన్సీ అంటాం. సో, అది సమ్మతి ఆడిట్ అని చెప్తారు. అదేవిధంగా మేనేజ్మెంట్ ఆడిట్ అని సంబంధించి చెప్పేటప్పుడు కంపెనీ యాజమాన్య శక్తి సామర్థ్యాలు లేదా పోటీతత్వం కావచ్చు, లేదా కార్పొరేట్ లక్ష్యాలకు అనుగుణంగా ఇవి ఉన్నాయా లేవా వాటిని విశ్లేషించి అంచనా వేయడంతో పాటు యాజమాన్య ఆడిట్ అనేది ఒక రకంగా వ్యక్తిగత సామర్థ్యాలను గుర్తించి వాటిని ప్రశంసించడం, లేదా దట్ మీన్స్ అదేవిధంగా అంటే వాటికి ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి, లేదా షేర్ హోల్డర్లకు వారి యొక్క ఇంట్రెస్ట్కు అనుగుణంగా పనిచేసే విధంగా వారిని ఉద్యోగులను ప్లస్ కంపెనీ యాజమాన్యానికి మధ్య మంచి సంబంధాలు నెలకొల్పేటట్టు దాని ఫలితంగా కంపెనీ స్థాయి కాపాడడంతో పాటు యాజమాన్యం సమిష్టిగా కృషి చేస్తే ఏ విధంగా సక్సెస్ సాధించవచ్చు, పర్యావరణం పరిరక్షించుకోవచ్చు అనే విషయాన్ని మనకు ఈ ఆడిట్ ద్వారా వెల్లడేటువంటి అవకాశం ఉంది. సో, ఇది అంటే ఇవన్నీ కూడా కొత్త కొత్త భావనలు. ఇప్పుడు యాజమాన్య ఆడిట్ అన్నప్పుడు ఒక యజమాని మిగతా ఉద్యోగులతో ఉండాల్సినటువంటి అంటే రిలేషన్స్ ఎలా విధంగా ఉండాలి. చాలా సందర్భాల్లో మనం ఇది చాలా సింపుల్గా కనబడుతుంది. బట్ ఈ ఆడిట్ ద్వారా తెలిసే విషయం ఏంటంటే ఒకవేళ యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు లేవు అని తెలిసినప్పుడు ఉద్యోగులు ఆ కంపెనీకి పట్ల బాధ్యతాయుతంగా ఉండరు. అంటే ఇండైరెక్ట్గా ఆ కంపెనీ పని నిర్వహణకు సంబంధించి చెప్పేటప్పుడు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల కూడా వ్యర్థాల స్థాయి పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఒక కంపెనీ తన కార్మికులతో మంచి సంబంధాలు కనుక కలిగి ఉండకపోతే ఆర్థికంగా జరిగేటువంటి నష్టమే కాకుండా
పర్యావరణ పరంగా కూడా అనేక రకాల నష్టాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనకు పర్యావరణ ఆడిట్ అనేటువంటి భావనలో భాగంగా యాజమాన్య ఆడిట్ నిర్వహించే సందర్భం ఉంటుంది. అలాగే ఆస్తుల నిర్వచన ఆడిట్ అంటే అసెట్ డెఫినేషన్ ఆడిట్ అంటాం. సో ఇది ఒక రకంగా చెప్తారంటే ఒక సంస్థ తనకు ఉండేటువంటి క్రెడిబిలిటీ ఏంటిది, ఆ సంస్థ యొక్క సామర్థ్యం ఏమిటి, అంటే ఏ విధంగా అది భవిష్యత్తులో కొనసాగుతుందనేటువంటి విషయానికి సంబంధించి ఇది భవిష్యత్తులో సంస్థ ఆస్తులను అమ్మటానికి కానీ లేదా ఇంకొక సంస్థలో విలీనం చేయడానికి కానీ లేదా ఇంకొక సంస్థ యొక్క ఆస్తులను కొనడానికి కానీ మనకి ఈ ఆస్తుల నిర్వచనం సంబంధించిన ఆడిట్ ఉపయోగపడుతుంది. సో ఆస్తి విలువను బట్టి మనకి ఆస్తి విలువలో ఏవైతుందో దాన్ని తగ్గించగలిగితే పర్యావరణ సమస్యలను కూడా అంచనా వేయగలుగుతాం. ఇప్పుడు చాలా సందర్భాల్లో అంటే ఆ ఆస్తి యొక్క విలువకు పర్యావరణ ప్రభావానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది కాబట్టి ఆస్తులను కొనగలిగేటువంటి స్తోమత కొనుగోలుదానికి ఉందా లేదా అనేది కూడా నిర్ధారిస్తాం. ఒక్కోసారి వాళ్ళు సరైన విధంగా మేనేజ్ చేసుకోలేకపోయినా కొనేటువంటి సామర్థ్యం లేకుండా కానీ కొనుగోలు చేసినప్పటికీ దాన్ని సరిగా విధంగా నిర్వహించలేకపోయినప్పుడు పర్యావరణానికి కూడా సంక్షోభం తలెత్తుతుంది. అంటే ఇది కొన్ని సందర్భాల్లో అది ఆర్థిక కోణమే చూస్తాం మనం. అంటే జనరల్గా ఒక సంస్థ భవిష్యత్తు అనేది కొంతమంది వ్యక్తులకు కలిగేటువంటి లాభాలు నష్టాలు అనేటువంటి సందర్భం చూస్తాం. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ ఆస్తుల నిర్వచనం దానికి ఉండేటువంటి క్యాపబిలిటీ అనేది మనం పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోతే, సో భవిష్యత్తులో వాటి నిర్వహణ సరిగా లేకపోతే మనకి అనేక రకాల నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి పర్యావరణ ఆస్తుల నిర్వచనం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి భావనగా చూసే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా ఈ ఆస్తుల బదిలీ ఆడిట్ అని ఇంకొక రకంగా ఉంటుంది. అంటే సంస్థ యొక్క నిజ ఆస్తుల అమ్మకం ఏదైతే ఉందో దాంట్లో కొనుగోలుదారునికి లేదా ఆ భూమికలో ముఖ్యంగా ఆ భూమికి సంబంధించి చెప్పినప్పుడు ఒక భూమి కనుక ఎసెట్గా తీసుకుంటే దాంట్లో అది ఎంతవరకు అది అంటే మనకి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది, సో కాలుష్య రహితంగా ఉందా లేదా, దాంట్లో మృత్తిక కాలుష్యం ఏ స్థాయిలో ఉంది, నీటి కాలుష్యం ఏ స్థాయిలో ఉంది అనే విషయాన్ని కూడా దాంట్లో తెలిపే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనకు ఒకసారి మార్టిగేజ్ చేస్తాం, అది ఆస్తి కలుషితమైన కానీ రుణదాతకు మూలధనం ప్రమాదంలో ఉన్నట్టు ఒక హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఏదైనా ప్రాపర్టీ అనేటప్పుడు మనం ఒక లాయర్ని సంప్రదిస్తారు. ఇది కరెక్టా కాదా, దీనికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావస్తా, ఇవన్నీ కూడా మనం ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ ఎట్లయితే తీసుకుంటారో అట్లాగే సిమిలర్గా పర్యావరణానికి సంబంధించి ఒక సంస్థ కూడా ఈ ఆస్తులను బదిలీ చేసేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు సో దాంట్లో దాని పాత్ర ఎట్లా ఉంది. ఒకసారి చాలా సందర్భాల్లో ఇవి ఎలా జరుగుతాయంటే ఒక ఆస్తిని ఒక ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తికి అమ్మకం చేసినప్పుడు బదిలీ జరిగే సందర్భం వచ్చినప్పుడు సో వీళ్ళు సరైనటువంటి విధంగా ప్రికాషన్స్ తీసుకోకుండానే సో వీళ్ళకి కనుక అది బదిలీ చేసినప్పుడు దీని ద్వారా పర్యావరణానికి అనేక సంక్షోభం తలెత్తుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెహికల్ కొనుక్కుంటున్నాం అనుకోండి, వెహికల్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఆ వెహికల్ కండిషన్ అనేది సరిగా అంచనా వేయకుండా సో అది వేరే వాళ్ళకి బదిలీ చేసినప్పుడు ఆటోమేటిక్గా బదిలీ చేసే సందర్భంలో మన సరైనటువంటి ప్రికాషన్స్ అసెస్మెంట్ మూల్యాంకనం జరగకపోతే ఇక్కడ ఆ వెహికల్ నుండి మనకు ఎక్కువ మొత్తంలో కాలుష్యం విడుదలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఒక వాహనానికి ఎట్లయితే ఉంటుందో అదేవిధంగా ఒక సంస్థకు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఒక సంస్థ కూడా తన ఆస్తిని బదిలీ చేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు పర్యావరణ కోణాన్ని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. సో నిజానికి దీని ద్వారా ఏం చేస్తుంటే పర్యావరణ ఆడిట్ ఆధారంగా పర్యావరణ సంక్షోభం యొక్క తీవ్రతను మనము అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా తెలుస్తుంది. అంటే ఈ ఆడిట్ అనేటువంటి భావన దేనికి సంబంధించింది అంటే ఈ రెండు అంశాలకు సంబంధించింది. అంటే పర్యావరణ సంక్షోభాన్ని దాని తీవ్రతను మనం శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయగలుగుతాము. ఆ అంచనా ఆధారంగా పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ఆధునిక భావన. సో దీన్ని ప్రపంచ సమాజాలు భారతదేశం కూడా ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక మరొక భావన పర్యావరణ ప్రభావాన్ని ఎట్లా అంచనా వేస్తాం, సో ఈ పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసే వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటిది ఇంకొక భావన ఉంది. అంటే పర్యావరణ ఆడిట్ ద్వారా అదేవిధంగా పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటిది కూడా మనకు ప్రధానంగా ఈసారి రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నగా చూస్తున్నాం. జనరల్గా మనం ఏదైనా ఒక సంస్థను తీసుకుంటే ఒక సంస్థ లేదా ఒక ప్రాజెక్టు అది ఒక కార్యక్రమం ఏదైనా కావచ్చు, సో దానికి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాము అంటే అది సరైనటువంటి విధానాన్ని కనుక అవలంబిస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉంది, సరైన విధానాలను కనుక
అవలంబించకపోతే, విధానాలు లేకపోతే ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ప్రతిసారి చర్చ జరుగుతున్నది. అంటే మనము కేంద్ర స్థాయిలో గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ అనేక రకాల కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ఈ అమలు చేసేటప్పుడు పర్యావరణం పైన ప్రభావం ఏ విధంగా ఉంటుంది? పర్యావరణం పైన ప్రభావం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉంటుంది. సో, ఈ ప్రభావాన్ని మనం గణించాలి. గణించడము లేదా లెక్కించడం అనేటువంటిది చేసినప్పుడే మనం భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, దీన్ని అందుకే ఏమంటారంటే ఒక ప్రాజెక్టు, ప్రణాళిక లేదా పథకము లేదా కార్యక్రమం అమలు సందర్భంలో తలెత్తేటువంటి పర్యావరణపరమైనటువంటి ప్రభావాన్ని లెక్కించడాన్ని పర్యావరణ ప్రభావ అంచనా అంటారు. సో, జనరల్గా మనకి అభివృద్ధి ప్రక్రియల వల్ల పర్యావరణం పైన 2 రకాల ప్రభావం. ఒక దగ్గర ఇప్పుడు ఈ టైటిల్ యొక్క ఉద్దేశం కూడా అభివృద్ధి జరుగుతున్నప్పుడు దీనికి 2 రకాల పార్శ్వాలు ఉంటాయి. ఇది అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపొచ్చు, లేదా అంటే ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని కూడా చూడవచ్చు. అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు, లేదా పాజిటివ్ ఇంపాక్ట్ కూడా కనపడవచ్చు. అంటే అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా 100కి 100% అనుకూలంగానే ఉండకపోవచ్చు. దాని పర్యవసనాలు కూడా ప్రమాదకరంగా ఉండవచ్చు. కాబట్టి అభివృద్ధికి సంబంధించి చెప్పేటప్పుడు అభివృద్ధి ప్రక్రియ వల్ల పర్యావరణంపై జరిగేటువంటి అనుకూల ప్రభావమా లేదా ప్రతికూల ప్రభావమా, ఈ భావన ఆధారంగా అంచనా వేసి దానికి తగ్గట్టుగా చర్యలు చేపట్టేటువంటి అవకాశం దీని ద్వారా ఇస్తుంది. సో, దీని ద్వారా అంటే ప్రాజెక్టు అమలు చేయడం వల్ల మనకి అంటే రికగ్నైజ్ చేసే విధంగా ప్రభావం ఉంటుందా లేదా అనేది తేలితే ఆ ప్రాజెక్టును అమలు చేసే అవకాశం ఉంటుంది. మనం ఒక కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే దాన్ని అమలు చేస్తే జరిగేటువంటి నష్టం ఏమిటి, అదేవిధంగా లాభం ఏమిటి అనేటువంటి బేరీజ్ వేసుకున్నప్పుడు దీని ద్వారా ఎక్కువ నష్టం ఉన్నది అన్నప్పుడు ఆ ప్రాజెక్టును అమలు చేయాలా వద్దా అనేటువంటి మనం నిర్ణయం తీసుకుంటాం. లేదా లాభం ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని అమలు చేస్తే ఏ మేరకు లాభం అనేటువంటి చేస్తాం. సో, పూర్తి స్థాయి పర్యావరణ ప్రభావాన్ని మనము ఎట్లా అంటే ఒక ప్రకటన రూపంలో, అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టేట్మెంట్ అంటాం. దీన్ని ఏమంటారంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. అంటే ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాం. ఒక ప్రాజెక్టును అమలు చేయడం ద్వారా ఎన్విరాన్మెంట్ పైన ఇంపాక్ట్ ఎట్లా ఉంది అనేటువంటి ఒక స్టేట్మెంటు తయారు చేయడం జరుగుతుంది. సో, దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. ఈ స్టేట్మెంట్ పర్యావరణ ప్రభావ ప్రకటన అని పిలుస్తారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. ఇది ఒక ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం ఇది. అంటే ఆ ప్రాజెక్టును కొనసాగించాలా లేదా నిలిపివేయాలా లేదా ఏ స్థాయిలో కొనసాగించాలి అనేటువంటి విషయము ఈ పర్యావరణ ప్రభావ ప్రకటన ద్వారా మనం అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. సో, ప్రతిపాదించినటువంటి ఈ కార్యాచరణ వల్ల మనకి ఈ ప్రాజెక్టు అమలు చేయడం వల్ల పర్యావరణంపై కలిగేటువంటి అనుకూల ప్రభావం ఏమిటి, అదేవిధంగా ప్రతికూల ప్రభావం ఏంటి, వీటిని అంచనా వేసి మనకి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయాలను సూచిస్తారు. ఇది చాలా మనకి స్టేట్మెంటు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టేట్మెంట్ ద్వారా జరిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే ప్రత్యామ్నాయాలను మనం అన్వేషించేటువంటి అవకాశం ఉంటుంది. ద బెస్ట్ ఆల్టర్నేట్ సోర్స్ ఏంటిది అనేది దీని ద్వారా మనం చెప్పగలుగుతాము. సో, ఈ ప్రకటన తయారు చేసే ముందు ఏం చేస్తారు, ప్రొసీజర్ ఏమిటి, ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారంటే ముందు సంబంధిత విభాగాలు ఏవైతుందో వాటిని సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో, ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భౌతిక మరియు సామాజిక ప్రభావాలను చర్చించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే పర్యావరణంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాన్ని చర్చించిన తర్వాతనే ఈ ప్రకటనను, అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టేట్మెంట్ అనేది, పర్యావరణ ప్రభావ ప్రకటన అనేది అది ఫీల్డ్ లెవెల్లో నిర్ణయించబడుతుంది. అంటే కింది స్థాయిలో పర్యావరణాన్ని అదేవిధంగా సమాజాన్ని రెండింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ ప్రాజెక్టు వల్ల అక్కడ ఉండేటువంటి సహజమైనటువంటి వాతావరణం ఏ విధంగా ప్రభావితమవుతుంది, అదేవిధంగా మానవ సమాజాలు ఏ విధంగా ప్రభావితమవుతాయి అనే విషయాన్ని ముందస్తుగా శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసిన తర్వాతనే ఈ స్టేట్మెంట్ను వాళ్ళు రూపొందించడం జరుగుతుంది. సో, కాబట్టి మానవ పరిసరాల నాణ్యత ఏదైతుందో, అంటే వాతావరణానికి సంబంధించిన క్వాలిటీ ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి కొన్ని చర్యల కోసము జాతీయ పర్యావరణ చట్టం ఈ ప్రకటనను రూపొందించే ప్రయత్నం చేసింది. సో, నేషనల్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఏదైతే పర్యావరణ పరిరక్షణ చట్టం అంటాం, జాతీయ పర్యావరణ పరిరక్షణ చట్టం ఏదైందో పర్యావరణ చట్టము లేదా పర్యావరణ పరిరక్షణ చట్టం అంటాం. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఈ కొన్ని చర్యల కోసము ఈ స్టేట్మెంట్ తయారు చేసింది.
సో దీంట్లో ఏముంటుంది, ఈ పర్యావరణ ప్రభావ ప్రకటనలో ఏమేమి అంశాలు ఉంటాయని కనుక చూస్తే, ఫస్టు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. అసలు ప్రాజెక్ట్ దేనికోసం రూపొందించబడింది, దాంట్లో ఉండేటువంటి మౌలికమైన అంశాలు ఏమిటి, దాంట్లో ఉండేటువంటి నిబంధనలు ఏమిటి అని కూడా ఫస్ట్ ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు వివరాలు ఉంటాయి. తర్వాత రెండవ అంశం ఏంటంటే, ప్రాజెక్టు ఈ పర్యావరణంపై కలిగే ప్రభావాల లక్షణాలు ఎట్లా ఉంటుంది, అదేవిధంగా వాటి తీవ్రత ఎట్లా ఉంటుందనేది కూడా దాంట్లో స్పష్టంగా వివరించబడుతుంది. దాంతోపాటుగా ఈ ప్రాజెక్టును మనం కనుక కొనసాగిస్తే కలిగేటువంటి పర్యావరణ సంక్షోభంలో ముఖ్యంగా విపత్తులు ఏవైతే డిజాస్టర్స్, సో సహజంగా ప్రకృతి విపత్తులు, నేచురల్ డిజాస్టర్స్ ఏవైతున్నాయో వాటి సంభావ్యత, ఇప్పుడు మనం ఒక పెద్ద భారీ ప్రాజెక్టును నీటిపారుదల ప్రాజెక్టును నిర్మించాలనుకున్నప్పుడు, ఈ నీటిపారుదల ప్రాజెక్టును ఇక్కడ ఈ స్థాయిలో నిర్మించడం వల్ల ఇక్కడ భూకంపాలు ఏ స్థాయిలో కలిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది దీని ద్వారా మనం అంచనా వేస్తాం. అంటే ప్రకృతి విపత్తుల యొక్క సంభావ్యత ఏ విధంగా ఉంది అనేటువంటిది మనకు పర్యావరణ ప్రభావ అంచనా. అదేవిధంగా ఒక మైనింగ్ జరుపుతున్నాం అంటే మనకి లోతుగా మనం ఈ మొత్తం భూమిని తవ్వేటువంటి ప్రయత్నం చేసినప్పుడు భూమి యొక్క సమతుల్యత ఏ విధంగా ప్రభావితం అవుతుంది, అంటే భూమి పైన దీని యొక్క ఇంపాక్ట్ ఏమి ప్రభావం ఉంటుంది, అంటే ఒక్కొక్క యాక్టివిటీకి సంబంధించి ఒక్కొక్క ప్రాజెక్టుకి సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టు లేదా గనుల తవ్వకానికి సంబంధించినటువంటి సందర్భం కావచ్చు, లేదా అనేక రకాల ఇప్పుడు పెద్ద పెద్ద మనం పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేసేటప్పుడు సో వివిధ రంగాలపై కూడా దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటువంటిది దీని ద్వారా అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ భూగర్భ జలాలు కావచ్చు లేదా ఉపరితల జలాలు ఏవైతున్నాయో వాటిపైన మృత్తిక లేదా గాలి యొక్క నాణ్యత పైన ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చిస్తున్నటువంటి సందర్భం ఉంది. పర్యావరణం అంటే బయట కనపడేది కాకుండా భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోతున్నాయి. సో ఉపరితల జలాలు కలుషితం అవుతున్నాయి, మృత్తిక కాలుష్యం అవుతుంది, అదేవిధంగా వాయు కాలుష్యం పెరుగుతుంది. కాబట్టి దాని ఇంపాక్ట్ ఏంటిది అంటే తర్వాత కలిగేటువంటి వ్యాధులు కావచ్చు, తర్వాత కలిగేటువంటి సంక్షోభాలు కావచ్చు, పర్యావరణ విపత్తులు కావచ్చు, వీటన్నింటిని కూడా మనము ఇప్పుడే ముందస్తుగానే అంచనా వేసి ఒక స్టేట్మెంట్ రూపంలో తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ముఖ్యంగా సహజసిద్ధంగా ఉండేటువంటి పర్యావరణంలో ఈ వన్యప్రాణులు ఏవైతున్నాయో వైల్డ్ లైఫ్ ఏదైతుందో వాటికి కానీ లేదా మొక్కలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఈ జాతులు అనేక రకాల జాతులు అంతరించిపోతున్నాయి, వాటిపైన కూడా వీటి ప్రభావం ఏమిటి అంటే ఆల్రెడీ కొన్ని జాతులు అంతరించిపోయే దశలో ఉంటే ఇంకా పర్యావరణ సంక్షోభం పెరిగే ఒకటి వాటి తీవ్రత మరింత పెరుగుతుంది, అంటే మరింత ఎక్కువగా ఈ అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఆ నేపథ్యాన్ని కూడా ఈ స్టేట్మెంటు మనకు అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు వారి సామాజిక వ్యవస్థలపైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది. మనం గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు స్థానిక ప్రజలు ఏ విధంగా ప్రభావితమవుతున్నారు, సో వాళ్ళు అక్కడి నుంచి నిర్వాసితులుగా మారాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ మార్గం ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా ఉంటుంది, పర్యావరణంలో మార్పులు వస్తే వాళ్ళ జీవనోపాధిపైన ఎలాంటి ప్రభావం కనబడుతుంది. సో ఇవన్నీ కూడా ఈ పర్యావరణ ప్రభావ మనకి సంబంధించినటువంటి నివేదికలు ఏవైతున్నాయో స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో వాటిలో స్పష్టంగా పేర్కొనేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మనకి తప్పనిసరి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఒక ప్రభావం ఉంటుంది, అయితే ప్రభావం ఉంటుందని చెప్పి మనము ఆ ప్రాజెక్టును నిలిపివేసేటువంటి ప్రయత్నం చేయం. సో ఈ ప్రభావాన్ని ఎట్లా అధిగమించాలి, ముఖ్యంగా విపత్తులు ఒకవేళ జరిగేటువంటి అవకాశం ఉంది, ప్రమాదం ఉన్నప్పుడు ఆ విపత్తుల యొక్క యాజమాన్యం ఎట్లా ఉండాలి, మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. తర్వాత ఈ పర్యావరణపరమైనటువంటి సమస్యలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో దాని నుంచి సాధారణంగా మనకి ఒక శాస్త్రీయ పద్ధతిలో పరిష్కార మార్గాలను కనుగొనేటువంటి సాహసం చేస్తారు. సో పర్యావరణ ప్రభావ ప్రకటనను చేసిన తర్వాత తయారు చేసి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని పర్యావరణ ప్రభావ ప్రకటనను ఫస్ట్ తయారు చేస్తారు. తయారు చేసి వెంటనే దాన్ని అమలు చేయకుండా మళ్ళీ కొంత దాని మీద ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్యావరణ ప్రకటన అనేటువంటిది ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా, సో మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు కావటం, లేదా పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి సామాజిక పరిస్థితులు కావటం, వీటన్నింటినీ కూడా తీసుకొని స్టేట్మెంట్ తయారు చేస్తారు. కాబట్టి దీనిపైన ప్రజల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. సో చాలా సందర్భాల్లో మనకి అంటే స్టేట్మెంటు తయారు చేసినప్పుడు దాన్ని అమలు చేసే సందర్భం వచ్చినప్పుడు నిజానికి ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం చాలా కీలకమైనది. సో ఆల్మోస్ట్ దానికోసం ఒక 45 రోజుల పాటు సమయం కూడా ఇస్తారు. మనం కూడా ఏదైనా
ఒక కొత్త జిల్లా ఏర్పడాలన్నా, ఒక మండలం ఏర్పడాలన్నా ముందుకు పబ్లిక్ ఒపీనియన్ అడుగుతారు. సో దానికి ఒక టైం ఇస్తారు. సో ఇందులోపు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా కానీ, లేదా ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కానీ వాళ్ళని వాళ్ళది పరిగణలోకి తీసుకుంటారా, లేదా పరిశీలిస్తారా అనేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి అట్లాగే ఈ ప్రభావ ప్రకటనను తయారు చేసేటువంటి ముందు అక్కడ ఉండే ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. దానికి సమయం కూడా ఇస్తారు. సో ఎవరైనా కనుక మంచి సూచనలు ఇస్తే, ఇది స్టేట్మెంటులో ఈ అంశానికి వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, ఇంకా ఈ విధంగా అయితే సమర్థవంతంగా దాన్ని అరికట్టవచ్చు అనే ఏదైనా యథార్థమైనటువంటి సూచనలు ఇస్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఇవి స్థానిక ప్రజల సహకారంతోనే ఇది జరుగుతుందనేటువంటి ఒక సందర్భం ఉంది. అవసరమైతే ఒకవేళ కొంతమంది మీరు దీన్ని మరిన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలన్నప్పుడు మరింత లోతుగా అధ్యయనాలు చేస్తారు. మరింత లోతుగా అధ్యయనాలు చేసి యథార్థమైనటువంటి సలహాలు, వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి సలహాలు, సమస్య పరిష్కారానికి ఉపయోగపడేటువంటి సలహాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని చివరి ప్రకటనను, ఫైనల్ స్టేట్మెంట్ను ప్రచురించేటువంటి, పబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి ఈ ఈ విషయాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంటుంది. అంటే ఈ ప్రకటనను మనం రిలీజ్ చేస్తున్నామంటే దానికి కట్టుబడి ఉండాల్సిన సందర్భం ఉంది. కాబట్టి యథార్థమైనటువంటి అంశాలను, వాస్తవ అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని చివరి ప్రకటనను మనకి వెలువడించేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎట్లా చేస్తారు? ఈ పర్యావరణ ప్రభావ అంచనా విధానం ఏ విధంగా ఉంటుందని కనుక చూస్తే, సో దానికి కొన్ని దశలు ఉన్నాయి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ దీన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాంతంలో మనము ఒక ప్రాజెక్టును చేపట్టబోతుంటుంది. ఏ ప్రాంతంలో అయితే ప్రాజెక్టు నిర్మిస్తున్నామో ఆ ప్రాంతానికి సంబంధించి, అంటే ఆ చేపట్టబోయే ప్రాజెక్ట్ ఏదైతుందో అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉన్నటువంటి చట్టాలు కానీ, లేదా నియమాలు లేదా నిబంధనలు ఏవైతున్నాయో దానికి పరిధిలో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని చూస్తాం. ఒకవేళ ఉంటే పర్యావరణానికి ఏమైనా హాని కలుగజేస్తుందా అని నిర్ధారించడం అనేది మొదటి చర్యగా ఉంటుంది. అంటే మనం స్థానికంగా సపోజ్ ఒక గిరిజన ప్రాంతంలో ఒక ప్రాజెక్టును మనం కట్టాలి అనుకున్నప్పుడు, సో ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఒక ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ సపోజ్ గిరిజన ప్రాంతాల పరిరక్షణకు సంబంధించిన కొన్ని చట్టాలు ఉంటాయి. సో ఈ చట్టాలు ఇప్పుడు అటవీ హక్కుల చట్టం 2006 గిరిజన ప్రాంతాల పరిరక్షణలో, అడవుల్లో గిరిజనులకి అవకాశం కల్పించడము లేదా అటవీ వనరులపై వాళ్ళకి హక్కులు కల్పించే చట్టం ఉంది. సో మీకు ఇట్లాంటి గిరిజన ప్రాంతాల్లో ఏదైనా ప్రాజెక్టు అమలు చేసే సందర్భం వచ్చినప్పుడు ఫస్ట్ అక్కడ ఉండేటువంటి చట్టాలు ఏమున్నాయి, అదేవిధంగా అక్కడ నిబంధనలు, నియమాలు ఎట్లా ఉన్నాయి అవన్నీ చూసి ఈ ప్రాజెక్టు ఆ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా, అదేవిధంగా దీనివల్ల పర్యావరణానికి ఏమైనా హాని కలుగుతున్నదా లేదా అనేటువంటిది ఫస్ట్ పరిగణలోకి తీసుకునే సందర్భం ఉంటుంది. తర్వాత ఒకవేళ కనుక ఆ పరిశీలనలు ఈ ప్రాజెక్టు అక్కడ కట్టడం వల్ల పర్యావరణానికి చాలా ప్రమాదం ఉంది అంటే పర్యావరణ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, దాని తీవ్రత ఏ విధంగా ఉంది అని అంటే, ఒకవేళ ఉంది అని అనుకుంటే వెంటనే పర్యావరణ ప్రభావ ప్రకటనను తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ స్టేట్మెంట్ను కూడా తయారు చేస్తారు. పర్యావరణ ప్రభావ ప్రకటనను తయారు చేసి రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే మనకి పర్యావరణ ప్రభావ ప్రకటన తయారు చేయడం, దాన్ని ప్రజల ముందు పెట్టి సమీక్షించేటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మనకి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఫైనల్గా మళ్ళీ ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం ప్రజల యొక్క అంతిమంగా వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత. సో దాని ద్వారా ఫైనల్గా ఏం చేస్తారు, ఆ ప్రాజెక్టును యథాతథంగా అమలు చేయాలా లేదా కొన్ని సవరణలతో అమలు చేయాలనే నిర్ణయిస్తాం. లేదు అంటే దీనికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఏమైనా ఉంటే వాటిని అమలు చేయడం, లేదంటే అసలు ప్రాజెక్టునే తిరస్కరించడం. ఈ ప్రాజెక్టు కరెక్ట్ కాదు, దానివల్ల ఎక్కువ నష్టం ఉంది అనేటువంటి సందర్భం చెప్తున్నాం. సో ఈ విధంగా అనేక అంశాలకు సంబంధించి మనం ఒక కేస్ స్టడీ తీసుకుంటే, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ 2006లో మనకి పరిశ్రమలు, గనులు మరియు శక్తి రవాణాకు సంబంధించినటువంటి విభాగాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక ప్రకటన తయారు చేసింది. ఒక కేస్ స్టడీగా మనం దీన్ని చెప్తాం. సో ఈ ప్రకటన ప్రకారం ప్రాజెక్టుల యొక్క సైజు కానీ, అదేవిధంగా లక్షణాలు ఏవైతే వాటిని బట్టి అది గ్రూప్ ఏ మరియు గ్రూప్ బిగా వాటిని డిసైడ్ చేశారు. గ్రూప్ ఏ పరిధిలోనో మౌలిక నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు, వాటి షెడ్యూల్స్ అవన్నీ కూడా కనీస పరిమాణం ఎక్కువ ఉందా, నిర్మాణం కేంద్ర స్థాయిలో పర్యావరణ అనుమతి తప్పనిసరిగా తీసుకునే విధంగా గ్రూప్ ఏలో ఉన్నటువంటి వాటిని పెట్టారు. సో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద వాటిని నౌకాశ్రయాలు కావచ్చు, లేదా రవాణా,
ఘన వ్యర్థాల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలను గ్రూప్ ఏలో పెట్టారు. అట్లా కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి వాటికి సంబంధించి అదే జాతీయ స్థాయిలో పెద్ద జాతీయ రహదారులు వీటిని కూడా అక్కడనే తీసుకుంటారు. కానీ కింద ఇంకా దానికంటే తక్కువగా ఉన్నటువంటి వాటిని అంటే ఈ గ్రూప్ బిలో పెట్టారు. గ్రూప్ బిలో ఏంటంటే ప్రభావం తక్కువగా ఉంటుంది. గ్రూప్ ఏలో కూడా సో వీటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి సరిపోయే విధంగా అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి 2 రకాల కార్యక్రమం అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి క్లాసిఫికేషన్ బ్రాడర్ క్లాసిఫికేషన్ చేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సంబంధించో కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరి చేశారు. చిన్న చిన్న వాటికి సంబంధించి రాష్ట్ర స్థాయిలోనే మనకి రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి తీసుకునే విధంగా వాటిని రూపొందించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ వర్గీకరణ అనేది ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యంగా ప్రాజెక్టు రకాన్ని బట్టి వేరువేరుగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌకాశ్రయం మనకు పోర్టు విషయంలో చెప్తే సంవత్సరానికి 5 మెట్రిక్ టన్నుల కంటే సామర్థ్యం అంటే ఎక్కువ సామర్థ్యం చెప్తే వాటిని గ్రూప్ ఏలో, అంతకంటే తక్కువ చూపితే గ్రూప్ బిలో చేర్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ విధంగా మనకి ఒక్కొక్క అంశానికి సంబంధించి చూస్తే అంటే వర్గీకరణ అనేటువంటిది కూడా అంటే ఇది ఎంత ఓవరాల్గా మనం ఏం సమ్మరైజ్ చేస్తున్నామంటే ఈ పర్యావరణ ప్రభావ అంచనా ద్వారా మనకి మౌలికంగా అర్థమవుతున్నటువంటి సందర్భం ఏంటంటే మనకి పర్యావరణాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పర్యావరణ సంక్షోభాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి భావన ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. సో ఇది మీరు అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే పర్యావరణాన్ని మనం ఆడిట్ చేయొచ్చు. అదేవిధంగా పర్యావరణం ముఖ్యంగా ఈ పర్యావరణాన్ని పైన జరిగేటువంటి ప్రభావం ఏదైతుందో అంటే కాలుష్యం వల్ల కానీ ఇతర కారణాల వల్ల పర్యావరణం పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుందనేటువంటి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనము గుర్తించేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఫైనల్గా మీరు రాయాల్సిన సందర్భము అంటే ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం చెప్పాల్సినటువంటి భావన ఏంటంటే ఈ మధ్య ఆధునిక పద్ధతులు అంటే శాస్త్ర సాంకేతిక పద్ధతులతో పాటుగా ప్రభుత్వము ఈ పర్యావరణ ఆడిటు, పర్యావరణ ప్రభావ ప్రకటనను రూపొందించడం లాంటి ఇవి కొత్త పద్ధతులను అంటే ఇవి వెస్ట్రన్ కంట్రీస్లో పశ్చిమ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి విధానాలు ఏవైతున్నాయో అలాంటి విధానాలను భారతదేశంలో కూడా అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి అనేక విధానాలను కనుక మనం వెలుగులోకి తీసుకురాగలిగితే పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రజల యొక్క ప్రజల యొక్క ప్రతిస్పందన, ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది మనకి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విధానాలను కొనసాగించాలనేటువంటి అంశాన్ని ప్రత్యేకంగా చెప్పుతూ దీన్ని ముగించేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.